హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ శివయ్య చాలా వీడియోస్లో ఒక స్టోరీ చెప్తూ ఉంటాడు కదా. వీడేదో ఫార్మా కంపెనీలో జాబ్ చేశానని, ఆ జాబ్ మానేసిన తర్వాత ఏదో బిజినెస్ పెట్టానని, ఆ బిజినెస్లో వాళ్ళ మామ వీడిని మోసం చేశాడని ఈ స్టోరీ చాలా వీడియోస్లో చెప్పున్నాడు. ఇంతకుముందు వీడి గురించి నిజాలు తెలియకముందు మేము కూడా నమ్మాము, మేబీ వీడిని నిజంగా మోసం చేశాడేమో వీళ్ళ మామ అని. కానీ వీడి గురించి తెలిసిన తర్వాత అర్థమైంది ఏంటంటే వీడే మోసం చేస్తుంటాడు వాళ్ళ మామని. వీడిని ఎవరు మోసం చేస్తాడు? వీడే అందరినీ మోసం చేసేవాడు కదా. సో వీడే మోసం చేస్తుంటాడు, దాన్ని రివర్స్లో చెప్తున్నాడు స్టోరీ. ఈ ఈ వీడియోలో అతని గురించి చెప్తూ వాళ్ళ మామ గురించి చూడండి ఏమంటున్నాడు. జనరల్గా మనం ఒక ముంచినోడు ఇంకోటి ఎప్పుడు బాగుపడాడు అంటారు కదా. మన ముంచినోడు ఆయన బాగుపడ్డాడు. జనరల్గా ఒకళ్ళని ముంచిన వాళ్ళు బాగుపడరు అంటారు కదా, కానీ నన్ను ముంచి ఆయన బాగుపడ్డాడు అని చెప్తున్నాడు. అంటే ఇక్కడే వీడు ఒప్పుకుంటున్నాడు, ఆయన బాగుపడ్డాడు అంటే ఆయన మంచి ఆయన అని అర్థం. వీడే ఆయన్ని మోసం చేశాడు, అందుకనే వీడి కొడుకు వీళ్ళు జైల్లోకి వెళ్ళి వీళ్ళ బతికిట్లా తగలడింది. సో ప్రూవ్ అయిపోయింది కదా వీడే మోసం చేశాడు అని. వీడి బతికిట్లా ఉంది కాబట్టి ఏం చెప్తున్నాడు, ఒకళ్ళని మోసం చేసిన వాళ్ళు బాగుపడరు. ఒకళ్ళని మోసం చేసిన వాళ్ళే బాగుపడరంటే వీడు ఎంతమందిని మోసం చేశాడు. మరి వీడి బతికేం కావాలి? ఇన్వెస్టర్సే ఆల్మోస్ట్ 30+ మెంబర్స్ ఉంటారు. ఇంకా వాళ్ళు కాకుండా ట్రైనింగ్ పేరుతో లక్షలు తీసుకొని వీడు ఇంకెంతమందిని మోసం చేశాడు. ఇంతమందిని మోసం చేసిన వాడు మరి వీడు ఏం కావాలి? వీడి లైఫ్ ఏం కావాలి? వీడి ఫ్యామిలీ లైఫ్ ఏం కావాలి? వీళ్ళ పిల్లల లైఫ్ ఏం కావాలి? ఎందుకంటే తల్లిదండ్రులు చేసిన పిల్లలకు కూడా వస్తాయి కదా. అందుకనే కదా వీడి కొడుకు కూడా జైలుకి వెళ్ళి వచ్చాడు. మొత్తం ఫ్యామిలీ చీటింగ్ ఫ్యామిలీ కదా. సో వీడి లైఫ్ ఏమవుతుంది? వీడి కేసులు ఏమవుతాయి? వీడి మీద ఎన్ని కేసులు ఉన్నాయి? ఆ కేసులన్నిటిలో వీడికి తీర్పులు ఏమొస్తాయి? వీడు పోలీస్ స్టేషన్లో ఉన్న కేసులు, కోర్టులో ఉన్న కేసులు, ఈ కేసుల్లో వీడు ఒకవేళ ఈ కేసుల నుంచి తప్పించుకున్నా, న్యాయస్థానం ఇక్కడ కోర్టుల నుంచి తప్పించుకున్నా ఫైనల్ కోర్ట్ అనేది ఒకటి ఉంటుంది కదా, కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుంది కదా, అదైతే వదలదు కదా వీడిని. వీడి లైఫ్ ఏమవుతుంది అనేది క్లియర్గా చూద్దురు. ఈ ఛానల్ వీడి బతుకు మొత్తం చూపించడానికే ఉంది. ఇది ఎప్పటికీ ఉంటుంది ఛానల్. ఎంతమంది చూస్తారు అనేది నేను కౌంట్ చేసుకోను, నేను చూడను. వీడు సమాజానికి ఒక క్యాన్సర్ లాంటివాడు. ఇంతమందిని మోసం చేసిన వీడి బతుకు ఏమవుతుందో తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ ఫాలో అవ్వండి. క్లియర్గా నేను చెప్తాను. ఎందుకంటే నేను ఒకసారి చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనంలో విన్నాను, మనం బతుకుకి మొత్తం తీర్పు మన లాస్ట్ స్టేజ్లో ఉంటుందంట, మన చావులో ఉంటుందంట. మన బతుకు మొత్తం ఎలా బతికాము అనేది చివరిన మనకి తీర్పు ఇస్తాడంట భగవంతుడు. సో వీడి బతుకు మొత్తం మోసాలతోటి, అన్యాయంతో, ఇట్లాగ జనాన్ని చీటింగ్ చేయటంతో ఉంది. దేవుడు వీడికి ఎలాంటి చావు ఇస్తాడు, తీర్పు ఫైనల్ జడ్జిమెంట్ ఎలా ఉంటుంది అనేది చూద్దాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.